హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల హోస్టల్ కుకింగ్. ఈరోజు వచ్చేసి బాదుషా అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. అంతే ఈజీగా కూడా చేసుకోవచ్చు. మరి ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అలాగే మీ ఇంట్లో కూడా ఇలా చాలా ఈజీగా టేస్టీగా అయితే ఈ బాదుషాని చేసేసుకోండి. ఈ బాదుషాని నేను తక్కువ క్వాంటిటీలోనే చూపిస్తున్నానండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్న బౌల్లోకి ఒక కప్పు వరకు మైదా పిండి అయితే వేస్తున్నాను. స్వీట్ షాప్లో మైదా పిండితో చేస్తుంటారండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చిటికెడు సాల్ట్ అయితే వేసాను. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేనట్లయితే ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అయితే వేసుకోండి. ఒకసారి మొత్తం కలిపేసి నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకోండి. నెయ్యి వేస్తున్నట్లయితే కొంచెం వెచ్చబెట్టి అయితే వేసుకోండి. వేసిన తర్వాత మరలా ఒకసారి పిండి అంతటి కలిసేట్టే కలపండి. చూడండి, కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటూ ఈ పిండిని చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలాగా ఒక 4-5 నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయండి. అరగంట తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఈ పిండిలో లేయర్స్, ఎయిర్ గ్యాప్స్ లాంటివి ఏర్పడతాయండి. ఇప్పుడు అస్సలు కలపకూడదు ఈ పిండిని. బాదుషా పొంగుతూ లోపల లేయర్స్ కింద గొల్లగా రావాలంటే అస్సలు కలుపుకండి. కలుపుకోకుండా మనకి ఏ సైజులో బాదుషాలు కావాలో దానికి తగ్గట్టుగా పిండి ముద్దలను అయితే తీసుకుని ఇలా రౌండ్ బాల్ కింద చేసుకోవాలి. ఇలా బాల్ కింద చేసిన తర్వాత చూడండి, ఇలా అరచేతుల మధ్య లైట్గా ప్రెస్ చేయాలి. మరి గట్టిగా ప్రెస్ చేయకండి. ఇలా లైట్గా ప్రెస్ చేసి ఫింగర్తో ఈ విధంగా హోల్డ్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ బాదుషాలని. ఇలా పిండి మొత్తాన్ని బాదుషాల కింద అయితే చేసేసుకుందాం. నేను తీసుకున్న పిండి తక్కువే కాబట్టి చాలా పాస్ట్గా అయితే ఈ విధంగా చేసేసానండి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెడతాం. ఈ లోపల పాకం అయితే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక గిన్నె అయితే పెట్టి మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. అరకప్పు వరకు వాటర్ అయితే పోసుకోండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని షుగర్ని మెల్ట్ అవ్వనివ్వాలి. చూడండి, ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. ఈ బాదుషాకి పాకం అనేది ఏమీ రావాల్సిన అవసరం లేదండి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత కొద్దిసేపటికే మనకు పాకం అనేది రెడీ అయిపోతుంది. గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం థిక్గా అయితే ఉండాలండి. మనం పాకం తీసుకుని 2 వేళ్ల మధ్య చూస్తుంటే 2 వేళ్ల మధ్యకి జిగురుగా అయితే తగలాలి. తీగ పాకం లాంటివి అయితే రాకూడదు. జిగురుగా తగిలితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు జిగురుగా అయితే ఉంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ పాకం చల్లారకుండా ఇప్పుడు మూత అయితే పెట్టేద్దాం. బాదుషాలు వేసేసరికి కొంచెం గోరువెచ్చగా అయినా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కకూడదండి, లో హీట్లోనే ఉండాలి. అలాగే ఈ డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఫ్లేమ్ లోలో పెట్టుకుని చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సరిపడా బాదుషాలను అయితే వేసేసుకోవాలి. ఇలా బాదుషాలను వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే ఈ బాదుషాలని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా పొంగుతూ పైకి అయితే వస్తాయి. ఈ బాదుషాలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. మీరు ఫ్రై అవ్వకుండా తిప్పేసిన అలాగే హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసినా సరే బ్రేక్ అయిపోతాయండి బాదుషాలు. చూడండి, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తీసేసి పాకంలోకి అయితే వేసుకోవాలి. ఈ పాకం కూడా కొంచెం గోరువెచ్చగానే ఉండాలండి. అప్పుడే బాదుషాలు చక్కగా పాకాన్ని పీల్చుకుంటాయి. ఆయిల్లో నుంచి తీసిన వెంటనే పాకంలోకి అయితే వేసేసుకోవాలి. నేనైతే మొత్తం బాదుషాలన్నిటిని ఒకేసారి ఫ్రై చేసేసానండి. ఈ పాకం పట్టిన గిన్నె అయితే కొంచెం చిన్నదిగా అయిపోయింది. ఇలా బాదుషాలు వేసేసిన తర్వాత పాకాన్ని అయితే పట్టించాలి. ఒక 6 నుంచి 7 నిమిషాల పాటు అయినా ఈ బాదుషాలకి పాకాన్ని పట్టించాలి. ఈ 6 నిమిషాల లోపు మధ్య మధ్యలో బాదుషాలు కలుపుతూ బాదుషాల పైన పాకాన్ని పోస్తూ అయితే ఉండాలి. చూడండి, పాకం అయితే మొత్తం పీల్చేస్తాయి. పాకం కూడా కరెక్ట్గా అయితే సరిపోయిందండి. ఒక్కొక్కసారి మనం ఒక కప్పు మైదాకి 1 కప్పు వరకు షుగర్ తీసేసుకున్నట్లయితే కొంచెం పాకం అయితే మిగులుతుంది. నేను 3/4 కప్పు తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా సరిపోయిందండి. చూడండి, లోపల వరకు పాకాన్ని పీల్చుకుని చాలా జ్యూసీగా అయితే వచ్చాయి.
మరి బాదుషా రెసిపీ మీకు నచ్చిందా? ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.